ఘనంగా తెలంగాణ ఏదైతే సెక్రటేరియట్లో విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈరోజు మన తెలంగాణ భవన్‌లో ఈ విగ్రహానికి పూలాభిషేకం, పాలాభిషేకం చేసింది. ఎందుకు? ఈ విగ్రహం అంటున్నావు తమ్మి, నీకు తెలియనట్టున్నది. ఈ విగ్రహము ఇప్పుడు పెట్టుకున్నది కాదు. రేవంత్ రెడ్డి గారిది వచ్చినాక గవర్నమెంట్ చేంజ్ అయినాక పెట్టుకున్న విగ్రహం కాదు ఇది. ఉద్యమాలను ఎగిసిపడే రోజు ఒక రూపాన్ని ఇచ్చిండ్రు మన పెద్దలు. ఇది 2007లో బాపు కేసీఆర్, మహానుభావులు, చాలామంది పెద్దలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు ఒక రూపాన్ని ఇచ్చిండ్రు. ఒక తల్లి రూపం ఎట్లుండాలి, ఒక భారత మాత రూపం ఎట్లుందో ఇప్పుడు ఈరోజు మన తెలంగాణ తల్లికి ఒక రూపం ఉండాలి. ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి, దిక్కులేని మా టైంలో ఉద్యమాలలో ఒక తల్లి అనేది ఉండాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ తల్లిని రూపొందించుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ వచ్చి మార్పు అని చెప్పేసి మొత్తం అన్నీ తెలంగాణ తల్లి కిరీటం కాడ నుంచి మెట్టల కాడకించి కొట్టేసినోడు రేవంత్ రెడ్డి దొంగ. ఆ దొంగ ఈరోజు కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నాడు. తెలంగాణ తల్లి కాదామె. తెలంగాణ తల్లి కాదన్న చూపించడానికే చూపించుకుంటా చెప్పడానికి అంత కాగదు. ఆమెను చూడంగానే అర్థమైపోయింది కాంగ్రెస్ తల్లి అని. వాళ్ళు ఇదే తెలంగాణ తల్లి గతంలో ఉన్న రాచరిక పోకళ్ళతో విగ్రహం అందుకే తీసుకొచ్చిన. రాచరిక పోకళ్ళకో ఏం పోకళ్ళకో వాడు అసలు ఉద్యమాలలో ఉంటాయి కదా విధవా, ఆడు వేస్ట్ గాడు. ఆడు ఎక్కడున్నాడు? ఆడు ఉద్యమాలలో ఒక్క నిమిషం ఉంటే అడగండి. ఈరోజు వాడు రాజీనామా చేయాలి, ఉద్యమంలో ఉన్న నేను అని చూపించాలి. లేకుంటే రాజీనామా చేయరా రేవంత్ రెడ్డి, నువ్వు ఉద్యమాలలో ఉన్నవా, ఎక్కడున్నావు అని చెప్పేసి నీకు తెలంగాణ తల్లి బాధ తెలవడానికి, తెలంగాణ కోసం బాధలు పడి అదొక రూపాన్ని తీసుకొని వచ్చి ఆ తల్లికి ఈ 25 సంవత్సరాలు దాన్ని పూజించి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించినమంటే అందులో ఒక తేజస్సు అనేది వస్తుంది. 25 సంవత్సరాల నుంచి ప్రతి దానికి కేసీఆర్ బాపు కాదు 4 కోట్ల ప్రజలము తెలంగాణ తల్లిని పూజించుకుంటున్నాం. ఈరోజు భారత మాతను ఎట్లయితే పూజించుకుంటున్నామో తెలంగాణ రావడానికి తెలంగాణ తల్లిని పూజించుకుంటుంటే ఆ తల్లిని తీసేసినవాడు కనుమరుగైపోతాడు. వాడు ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండే, ఆ బతుకమ్మను తీసేసినోడు బతుకు లేకుండా పోతాడు. బతుకమ్మను ఇచ్చేదే బతుకమ్మ, మనం చేసుకున్నాము బతుకమ్మను. ఆ బతుకమ్మ ప్రపంచంలో కూడా ప్రతి దేశంలో మొత్తం ప్రపంచంలో బతుకమ్మ ఆడతారు. ఈరోజు ఆ బతుకమ్మను తీసేసినామంటే అయిపోతుందా? ఈరోజు ప్రతి తెలంగాణ ఆడబిడ్డ శోభించిన రోజు నిన్న పెట్టుకున్న రోజు. ఈరోజు మాకు తెలంగాణ అసలు పెట్టిన రోజు కూడా మాకు ఎంత బాధ ఉందంటే రేవంత్ రెడ్డి మా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు పోసుకుంటుండు. నేను తెలంగాణ తల్లిని పెట్టిన రోజు నువ్వు తెలంగాణ తల్లి నువ్వు ఆ కాంగ్రెస్ తల్లిని పెట్టినావు కాబట్టి ఆశా వర్కర్లను ఎట్లా ఆడవాళ్ళను చూడకుండా పోలీసు వాళ్ళు మగోళ్ళు కూడా ఎస్ఐలు సిఐలు అందరు అక్కడ ఉన్నవాళ్ళు ఆశా వర్కర్లకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వాళ్ళు రోడ్ ఎక్కిండ్రు. తెలంగాణ తల్లిని పెట్టడానికి నువ్వు పెట్టిన రోజు వాళ్ళ హామీలు ఏం పూర్తి చేసినావు? అవి అడిగితే నువ్వు వాళ్ళను అరెస్ట్ చేయించి కొట్టిండ్రు. ఈరోజు ఉస్మానియాలో ఉన్నారు వాళ్ళది శోభ ఎందరు. తెలంగాణ తల్లి తెలంగాణ మీద అసలు వీనికి ఏ మాత్రం ఒక నిమిషం ఒక సెకండ్ వానికి ఏమీ లేదు. కాబట్టే ఈరోజు తెలంగాణని రూపం మార్చాలని చూస్తున్నాడు. కానీ ఆ రూపం ఎప్పటికీ మా తెలంగాణ గుండెలల్లో ఉన్నది. ఆడబిడ్డల్లాగా కాదు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ఈరోజు రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖుని ముఖ్యమంత్రిని చేసుకున్నామని బాధపడుతున్నాం.